మంచి క్వాలిటీ ఎంబ్రియో పెట్టాక కూడా ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇదొక మిలియన్ డాలర్ క్వెషన్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి క్వాలిటీ ఎంబ్రియో పెట్టాక కూడా ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? నెక్స్ట్ టైమ్ మనం ఏం చేసుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఫస్ట్ మీకు చెప్పాలి అంటే మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ డజంట్ గ్యారంటీ సక్సెస్‌ఫుల్ ప్రెగ్నెన్సీ అండి. క్వాలిటీ అనేది మనం ల్యాబ్‌లో మైక్రోస్కోప్ కింద చూసి, బయట నుంచి చూసి ఎంబ్రియోని గ్రేడింగ్ చేస్తుంటాం. యూజువల్‌గా బయట నుంచి చూసి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని గ్రేడ్ చేస్తాం. కానీ లోపల ఎంబ్రియో జెనెటిక్ పొటెన్షియల్ అంటే ఎంబ్రియో ప్రెగ్నెన్సీనిచ్చే తత్వం జీన్స్‌ని మనం టెస్ట్ చేయట్లేదు. సో, గుడ్ క్వాలిటీ ఎంబ్రియో గ్రేడ్ 1 ఎంబ్రియో ఒకటి పెట్టినప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి 40% ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 2 బేబీకి 30% ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 3 బేబీ, ఈ బేబీస్ అన్ని 5దో రోజు బేబీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక గ్రేడ్ 3 బ్లాస్టోసిస్ట్‌కి ప్రెగ్నెన్సీనిచ్చే శక్తి 25-30% ఉంటుందండి. సో, ఏది కూడా 100% కాదు. మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మరి ఎందుకు మేడం గ్రేడ్ 1లోనే ఉంది కదా! ఎందుకు ప్రెగ్నెన్సీ అనేది 100% మనకి రావట్లేదు అంటే, ప్రెగ్నెన్సీ అనేది ఓన్లీ ఎంబ్రియో మటుకే కాదండి. ఎంబ్రియో లోపల జీన్స్‌ని మనం టెస్ట్ చేయట్లేదు. గర్భసంచి అతికించుకునే తత్వం ఎలా ఉంది అనేది మనం చూడట్లేదు. ప్లస్ మన బాడీ బేబీని యాక్సెప్ట్ చేస్తుందా? టైమింగ్ ఏంటి? ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసే టెక్నిక్ ఏంటి? మన ల్యాబ్ కల్చర్ కండిషన్స్ ఏంటి? అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్ మన ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్‌లో. ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి అనంటే చాలా మటికి మనకి ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అనంటే, గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా ఫెయిల్ అవుతుంది అనంటే, చాలా మటికి ఎంబ్రియోలో లోపల జెనెటిక్ కంటెంట్ కరెక్ట్‌గా లేదేమో అన్న అనుమానం వస్తుంది. మేల్‌లో కానీ, ఫీమేల్‌లో కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఎగ్ రిజర్వ్ తక్కువవుతున్న కొద్దీ ఎంబ్రియోస్‌లో జెనెటిక్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా గమనిస్తుంటాము. ఇలాంటి బేబీస్ ప్రెగ్నెన్సీనిచ్చే శక్తి తక్కువగా ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఇంప్లాంట్ అయినా కూడా ఫ్యూచర్‌లో అబార్షన్స్‌కి, అబ్నార్మల్ బేబీస్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి. సో, మరి ఎలా తెలుస్తుంది మనకి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ బేబీలో ఉన్నాయా? లేవా? అనంటే ఈ ఎంబ్రియోస్ 1, 2 టైమ్స్ మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టుకున్నా ఫెయిల్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎంబ్రియోస్ పెట్టే కన్నా ముందు ఎంబ్రియోని టెస్టింగ్ చేసి, అంటే ఒక పీస్ తీసి టెస్టింగ్ చేసి జెనెటిక్ టెస్టింగ్‌కి పంపించి దీన్ని అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ అంటాం. సో, ఈ టెక్నిక్‌లో ఎంబ్రియోస్‌ని ఒక సెల్ తీసి టెస్టింగ్‌కి పంపించి ఎంబ్రియో జెనెటికల్‌గా బావుందా లేదా టెస్ట్ చేసుకొని, ఇలా మంచిగా ఉన్న ఎంబ్రియోని, జెనెటికల్‌గా నార్మల్‌గా ఉన్న ఎంబ్రియోని ట్రాన్స్‌ఫర్ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ డబుల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. డబుల్ అయ్యేదానికి అంటే 40% నుంచి మనకి పీజీటీఏ నార్మల్ ఎంబ్రియో పెట్టుకున్నప్పుడు 70-75% మధ్యలో సక్సెస్ రేట్స్ ఉంటుంది. స్టిల్ ఇట్ ఈస్ నాట్ 100%. ఎందుకు 100% కాదు అనంటే, గర్భసంచి ఎలా ఉంది? గర్భసంచి రిసెప్టివిటీ చాలా మందికి 5దో రోజు బేబీ 5దో రోజే అతుకుతుందండి. కాకపోతే ఎవరికో కొంతమందికి 5దో రోజు బేబీ 6రో రోజు అతికించుకోవడము, 4గో రోజు అతికించుకోవడము, ఈ రిసెప్టివిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో ఎక్కువ ఎవరికి ఉంటాయి అనంటే, గర్భసంచిలో పొరలు పల్చగా ఉన్న వాళ్ళకి, లేదంటే అడ్నోమయోసిస్ వాపులు ఉన్న వాళ్ళకి, ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి, గర్భసంచిలో పులిపిరి ఉన్న వాళ్ళకి ఇలాంటి రిసెప్టివిటీ ఇష్యూస్ అంటే గర్భసంచి అతికించుకునే తత్వం అనేది తక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళలో మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టిన సక్సెస్ రేట్స్ అనేది కాస్తంత తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటదండి. ఇంకొంతమందిలో మంచి క్వాలిటీ బేబీ, జెనెటికల్‌గా నార్మల్ బేబీని మంచి క్వాలిటీ ఎండోమెట్రియం, రిసెప్టివ్ ఎండోమెట్రియంలో పెట్టినా కూడా మన బాడీ బేబీని ఫారెన్ బాడీ లాగా ట్రీట్ చేస్తుంది. అంటే మనం ఒకవేళ సపోజ్ ఏ పాజిటివ్ వాళ్ళకి బి పాజిటివ్ బ్లడ్ ఎక్కిచ్చామనుకోండి, బాడీలో అలర్జిక్ రియాక్షన్స్ బాడీ ఎలా రిజెక్ట్ చేస్తుందో, ఈ బేబీ మీది ఫీమేల్‌ది హాఫ్, మేల్‌ది హాఫ్. సో, నేచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి కూడా 10 మందిలో ఇద్దరికి అబార్షన్స్ అవుతుంటాయి. ఎందుకు అనంటే, మన బాడీ బేబీని అంటే బాడీ కంప్లీట్‌గా మనది కాదు కాబట్టి, ఫీమేల్‌ది కాదు కాబట్టి, బాడీ బేబీని ఫారెన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసుకొని, దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో, ఇది అందరిలో జరుగుతుంది. కాకపోతే బేబీ కొన్ని హార్మోన్స్ సెక్రీట్ చేయడం వల్ల యాక్సెప్టెన్సీ అనేది తెచ్చుకుంటుంది. కాకపోతే కొంతమందికి ఈ ఇమ్యూనిటీ అనేది చాలా హైపర్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఈ రిజెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో, ఇలాంటి వాళ్ళకి మనకి ఇమ్యునాలజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్‌ఫెర్టిలిటీ అంటాం. సో, ఇలాంటి వాళ్ళలో మనము మంచి క్వాలిటీ బేబీస్‌ని, జెనెటికల్‌గా నార్మల్‌గా బేబీస్‌ని పెట్టినా కూడా ఐవీఎఫ్ సక్సెస్ అవ్వట్లేదు అనంటే, కొన్ని ఇమ్యునాలజికల్‌గా కొన్ని స్పెషల్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ పెట్టాల్సింది, ఇమ్యూన్ థెరపీస్ చేయాల్సింది ఉంటది. సో, మంచి క్వాలిటీ ఎంబ్రియో పెట్టినా సక్సెస్ అవ్వట్లేదు అంటే అక్కడే జర్నీ ఆపేయకండి. అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం ఎంబ్రియోస్ కొన్ని ఇంజెక్షన్స్ మార్పులు, చేర్పులు చేసుకొని
నమ్మకం పెట్టినప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా గమనిస్తుంటాం. ఇదే కాకుండా మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి? హెల్తీ డైట్ తీసుకుంటున్నారా? జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నారా? ఆల్కహాల్ స్మోకింగ్ కంప్లీట్‌గా కట్ డౌన్ చేశారా లేదా? వెయిట్ ఎలా ఉంది? అడిక్వేట్‌గా నార్మల్ BMI రేంజ్‌లో ఉందా? ఓవర్ వెయిట్ ఏదైనా ఉంటే ఎక్సర్సైజ్ చేసుకొని వెయిట్ లాస్ చేసుకోవడము. స్లీప్ అడిక్వేట్‌గా ఉందా లేదా చూసుకోవడం. స్ట్రెస్‌కి దూరంగా ఉండడం కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇదే కాకుండా మనం బేబీస్ పెరిగే ప్రదేశం, మీరు ఫెర్టిలిటీ ఐవీఎఫ్ చేసుకునే సెంటర్, ల్యాబ్, కల్చర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎలాంటి ఎక్విప్‌మెంట్స్ యూజ్ చేస్తున్నారు? ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు? కల్చర్ మీడియాస్ ఎలా ఉన్నాయి? ఇంక్యుబేటర్స్ ఎలా ఉన్నాయి? ఇంక్యుబేటర్స్ ఒకటే ఇంక్యుబేటర్ వాడుతున్నారా? సెపరేట్ ఇంక్యుబేటర్స్ అంటే సిస్టమ్ ఇంక్యుబేటర్స్ ఉన్నాయా లేదా? ఈచ్ బేబీని సెపరేట్‌గా ఇంక్యుబేట్ చేస్తున్నారా లేదా? సో, ఈ కల్చర్ కండిషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హెల్తీనెస్ ఆఫ్ ద ఎంబ్రియోస్. సో, ఇవండి కొన్ని రీజన్స్ ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అన్నది. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ టాపిక్ గురించి, ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ.